హాకా కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ ఎంపీ అయిన హానరావతి గారు పార్లమెంట్ లో ఒక బిల్ కి వ్యతిరేకంగా హాకాను ప్రదర్శించే వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజమౌళి గారి సాయి సినిమాలో కూడా ఆటకి ముందు భిక్షు యాదవ్ టీం హాకాను ప్రదర్శిస్తారు. అసలు హాకా అంటే ఏంటి, దాన్ని ఎందుకు ప్రదర్శిస్తారో చెప్తాను. ఎక్కువగా హాకాను రగ్బీలో న్యూజిలాండ్ టీం అయిన ది ఆల్ బ్లాక్స్ మ్యాచ్ కి ముందు ప్రదర్శిస్తారు. హాకా చాలా పవర్ఫుల్, పెద్దగా అరుస్తూ భయపెడుతూ విచిత్రంగా నృత్యం చేస్తారు. అలా వీళ్ళు పర్ఫామ్ చేసే హాకాను చూసిన ఆపోనెంట్ టీమ్ లో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గి మెల్లగా భయం మొదలవుతుంది. దీనివల్ల న్యూజిలాండ్ టీం కు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేకాదు హాకాలో వేసే ప్రతి అడుగుకి, కదిలించే ప్రతి మూవ్ కి, ఇచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ కి ఒక పవర్ఫుల్ మీనింగ్ ఉంటుంది. హాకా మావోరి అనే తెగ యొక్క ట్రెడిషన్. పూర్వం మావోరి తెగ వాళ్ళు యుద్ధానికి ముందు హాకాని ప్రదర్శించేవారు. వీళ్ళు పవర్ఫుల్ డాన్స్ మూవ్స్ తో, పెద్ద పెద్ద అరుపులతో, పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో ఉండే హాకాను ప్రదర్శించడం వల్ల శత్రుల్లో భయం పుట్టేది. అలా మావోరి తెగ చాలా యుద్ధాల్లో గెలుస్తూ వచ్చింది. ఈ ట్రెడిషన్ నే కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ చాలా చోట్ల హాకాను ప్రదర్శిస్తారు. యుద్ధాల్లోనే కాకుండా రెండు తెగ వారు కలుసుకున్నప్పుడు, వేటికైనా అగేన్స్ట్ గా పోరాటాలు చేస్తున్నప్పుడు, మావోరి సెరమనీస్ లో, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో, ఫెస్టివల్స్ లో స్పెషల్ గెస్ట్లను ఆహ్వానించడానికి వివిధ రకాలైన హాకాను ప్రదర్శిస్తారు.